హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు బై చేబ్రోలమ్మ. నేను రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో కొంచెం సపోర్ట్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బర్త్డేని అయితే నేను ఫస్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, ఎలా ఎంజాయ్ చేశాను, అవుట్ఫిట్ ఏం వేసుకున్నానని చెప్పి. బర్త్డే అనగానే ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే ఆ రోజు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకోవాలి, అవుట్ఫిట్ తగ్గ జ్యువెలరీ, బ్యాంగిల్స్ సెట్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. సో ఫైనల్లీ నేను కూడా ముందు రోజు ఇవన్నీ అయితే చక్కగా సెట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంకా రెడీ అయిన తర్వాత ఊరుకుంటామా, మంచిగా 2-3 ఫోజులు పెట్టి ఫోటోలు కూడా దిగేసాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేను వెంటనే అవుట్ఫిట్ చేంజ్ చేసి అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి. ప్రతి కార్తీక పౌర్ణమికి అన్నవరంలో సత్యనారాయణ స్వామికి అయితే గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ బర్త్డే నాకు చాలా మెమరబుల్. ఎందుకనంటే బేసిక్గా నేను పుట్టింది అయితే బుధవారం కార్తీక పౌర్ణమి అన్నమాట. సో ఆఫ్టర్ 21 years మళ్ళీ బుధవారం కార్తీక పౌర్ణమి చాలా కోయిన్సైడ్ అనమాట. అసలు ఎప్పుడూ రాలేదు ఇలాగా. బట్ ఆఫ్టర్ 21 years ఈ ఇయర్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట దానికి. మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1:30కి అయింది. ఆల్మోస్ట్ 4 hours పట్టింది మాకు గిరి ప్రదక్షిణ. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయి మాత్రం లేట్ చేయకుండా మళ్ళీ బర్త్డే లుక్ లోకి అయితే దిగిపోయి కొద్దిసేపు సిరిమల్లి పువ్వు సాంగ్ వేసుకుని ఉయ్యాలైతే ఊగేసాను అనమాట. ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మా ఊరి శివాలయంలో గుడి చుట్టూ ప్రమిదలు పెట్టి ఒత్తులు వెలిగిస్తారనమాట. నాకు అదైతే చాలా ఇష్టం. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి వెళ్ళిపోయాను టెంపుల్కి. నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ దీపాలన్నీ వెలిగించేసాను. ఆ కోసం అయితే 2 దీపాలు ఉన్నాయి అక్కడ. సో మేము కూడా వెలిగించేసి కొంతసేపు అలా గుడి చుట్టూ తిరిగి తర్వాత గుడిలో కూర్చుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. గుడి చుట్టూ దీపాలు, చక్కగా అలంకరణ ఇవంతా చూసేటప్పటికి ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంత మంచి లొకేషన్ ని మనం ఎందుకు మిస్ చేసుకుంటాం. అందుకే ఇంకో 2-3 ఫోజులు పెట్టి మళ్ళీ ఫొటోస్ దిగేసాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ముఖ్యం బిగులో, ఎందుకంటే అది బర్త్డే. ఇంక ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళి అవుట్ఫిట్ అయితే చేంజ్ చేస్తాను. ఈసారి ఎక్కడికి వెళ్తానో గెస్ చేయండి, చెప్తాను. బేసిక్గా నాకు నైట్ టైం ఎక్కడికైనా బయటకు వెళ్ళి డాబాలు తినడం అనేది చాలా ఇష్టం. ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. సో ఆ రోజు నా బర్త్డే కాబట్టి మేము బయటకు వెళ్ళాము సరదాగా. నాకు ఇష్టమైన కాజు పన్నీర్ ఆర్డర్ చేసుకుని అయితే ఫుల్గా తినేసాను అనమాట. ఈ రోజు అయితే ఇంకెలా ఎంజాయ్ చేస్తాను అయిపోయింది. ఆ రోజు అయితే నేను కేక్ కట్ చేయలేదు, ఎందుకంటే కార్తీక పౌర్ణమి నో నాన్ వెజ్ కాబట్టి. నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత కేక్ తీసి చడా సర్ప్రైజ్ అన్నారు. నేను నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఎందుకంటే అందరికీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, బర్త్డేలో సెలబ్రేషన్స్ ఉంటాయి, కానీ నాకు పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో దానికి కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది ఎవరు పెద్దగా జరుపుకోరు, బట్ మనం సెలబ్రేట్ చేసుకుందామని ఒక చిన్న హ్యాపీనెస్. మేము ఫ్రెండ్స్ అనడం కన్నా వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ బై బ్లడ్ బట్ బై బాండ్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే వీ షేర్ ఎవ్రీ లిటిల్ థింగ్. అంటే ఎంత కామెడీ ఉంటాం, అల్లరి చేస్తాం, ఫన్నీగా ఉంటాం, ప్రతిదీ మాట్లాడుకుంటాం, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఇంకా ఇంట్లో టామ్ అండ్ జెర్రీ సిబ్లింగ్స్ ఎలా ఉంటారో మేము కూడా అలానే ఉంటాం అనమాట. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాం అన్నమాట. ఇంకా నిజంగా ఓన్గా ఉండే వాళ్ళే మమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతారు, అంత బాగుంటాం అన్నమాట ఏ విషయంలో అయినా సరే. లిటరలీ నేను వీళ్ళకి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకనంటే నాకు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లేరు, కానీ వీళ్ళు చూపించే లవ్ కేర్తో అసలు ఆ లోటే తీర్చేశారనమాట. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. ఎవరికైనా బర్త్డే ఒకరోజు సెలబ్రేషన్ ఉంటుంది, బట్ మనకి ఇయర్ 2 days సెలబ్రేషన్స్ అనమాట. ఫైనల్లీ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈ 2 days బర్త్డేస్ని జరుపుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేసేసాను. ఇంకే విధంగా ఆ రోజు అయితే గడిచిపోయింది. బట్ వీళ్ళతో తీసుకున్న స్పెషల్ ఫొటోస్ అయితే నేను బర్త్డే అవుట్ఫిట్తో తీపించుకున్నా, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నా, చూసేయండి. ఎందుకే నా బర్త్డే బ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.